సినీ ఇండస్ట్రీలో ఒక కాంట్రవర్షియల్ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒకటి దురంధర్, రెండోది సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా. ఈ రెండింటి మధ్య అంటే ఆదిత్యధర్, సో వీళ్ళ మధ్య కంపారిజన్ జరుగుతూ ఉంది. ఒరిజినల్గా చెప్పాలంటే రెండింటి మధ్య కంపారిజన్ అవసరం అంటే నిజంగా అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ సినిమా అర్జున్ రెడ్డి అయి ఉండొచ్చు, అద్భుతమైన కథ ఉంది దానిలో, కానీ ఆ కథని బూతుతో డామినేట్ చేయించి సినిమా తీశాడు. సో అది ఒక రకమైనటువంటి కేటగిరీ వాళ్ళు ఎంజాయ్ చేశారు, బూతునే అలరించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. సో దానిలో ఆ సినిమా చూసి బూతులు మాట్లాడుతున్న వ్యక్తులు తయారాడు. ఈయనేం చెప్తాడంటే బూతులు మాట్లాడుతున్నారని నేను పెట్టుకున్నా అని చెప్తాడు. బట్ సమాజాన్ని ఒక నెగిటివ్ ఇంపాక్ట్లోకి అయితే తీసుకుపోయింది. సో కాకపోతే మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకున్నారు, తిట్టేవాళ్ళు తిట్టారు, తిట్టిన వాళ్ళే మళ్ళీ వీళ్ళు తిట్టిండు. ఎందుకంటే వీళ్ళకి మంచి నచ్చదు కదా. తర్వాత వచ్చిన యానిమల్, ఇక చెప్పొద్దు, హీరోని హీరోయిన్ని ఎవరిని వదిలిపెట్టకుండా ఏమంటుందని అసభ్యతకి ఒక సింబాలిక్గా సినిమా తీశాడు. కాకపోతే దౌర్భాగ్యం అనాలన్నా ఏమనాలి అర్థం కాలేదు, కానీ అది ఒక కళాఖండం కింద అటు ప్రేక్షకులు మెచ్చుకుంటా ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఆయన గొప్ప దర్శకుడుగా ప్రొజెక్ట్ చేశారు. ఆయన గొప్ప దర్శకుడు, కథని తీసుకుంటా ఉన్నాడు, కథని డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు. డైరెక్షన్లో ఆయన తప్పింది, కానీ కథను చూజ్ చేసుకోవడంలోనే అసభ్యతతోటి హింసతోటి మాత్రమే నేను సినిమా తీయగలుగుతా అన్న ఒక దర్శకుడిగా మారిపోయాడు ఆయన. అది ఎక్కువ కాలం ఉండదు, ఒక 2-3 సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయే పరిస్థితి. ఎందుకంటే అవే కథని రిపిటేషన్గా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కథలని నిర్మించే స్థాయి రాదు. ఈ ఉన్న 2-3 సినిమాలకే గొప్ప దర్శకుడు అయిపోయాడు అని మనం మాట్లాడుకుంటే అది ప్రమాదకరం. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రొజెక్ట్ చేయడం అర్జున్ రెడ్డిలో చాలా గొప్ప పేరుని తీసుకొచ్చింది. ఆయనకు మంచి కథలు ఉన్న హీరోగా చాలా సినిమాలు వచ్చాయి, కానీ అవి మర్చిపోయారు. అలాగే సెకండరీ కేటగిరీ ఇప్పుడు దురంధర్ వచ్చింది. దురంధర్ని చూసినప్పుడు మనం ఇది ఒక దేశభక్తికి సంబంధించిన స్పై సినిమాకి సంబంధించిన సినిమా, అంటే ఒక గూఢాచారులకు సంబంధించిన సినిమా. ఇండియా నుంచి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి వాళ్ళ పాకిస్తాన్ సమాజంలో మమేకమై అక్కడ తీవ్రవాదాన్ని నశింపజేసే ఒక ప్రయత్నం, ఒక అద్భుతమైనటువంటి కథని, అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు. సో డెఫినెట్గా ఇది ఇండియన్ స్పై సిస్టమ్ గురించి ఒక కథ. చాలా అద్భుతంగా దర్శకత్వ ప్రతిభను చూపాడు. ఓ సీక్వెన్స్ ఎక్కడ కూడా ఒక అసభ్యమైనటువంటి సంఘటన కానీ బూతులు కానీ ఎలాంటివి ఉండవు. హీరో బూతులు మాట్లాడంగా, బూతు సీన్లు పెట్టంగా ఎక్కడ కూడా కనిపించవు మనకి. అంటే ఆడవాళ్ళు కనిపించగానే బూతు సీన్లు పెడదామనో, లేకపోతే హీరో కనిపించగానే బూతులు మాట్లాడిపిద్దామనో, ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ కనిపించవు. మొదటి నుంచి లాస్ట్ వరకు అతిపెద్ద సినిమా అది. దాదాపు సినిమా థియేటర్లో మోర్ దాన్ 3 hours ఉంటాం, కానీ 3 hours ఎక్కడ కూడా ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూడవచ్చు. అది యానిమల్ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా? అదే ఫ్యామిలీ వెళ్ళి అర్జున్ రెడ్డి సినిమా చూసిందా? ఎంతో కాంట్రవర్సీ వచ్చింది. కాంట్రవర్సీ మరి దురంధర్కి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీతో కూర్చునే సినిమా ఇది. అంటే మేము ఫ్యామిలీ కోసం తీయమంటారా? సమాజంలో ఫ్యామిలీసే ఉన్నాయి కదా, యంగ్స్టర్స్తో దేశానికి ఎంతో అవసరం ఉంది కదా. ఇవన్నీ బాధ్యతతో పెట్టుకొని ఏది అవసరమో అంతవరకు ప్రొజెక్ట్ చేయాలి. సమాజం కోసం కాదు అనుకున్నప్పుడు మీరు సినిమాలు తీయకండి, అవసరం లేదు. అద్భుతమైనవి. యూరి సినిమా, అది కూడా దేశభక్తికి సంబంధించింది. ఆర్టికల్ 370 బాధ్యతాయుతంగా తీసిన సినిమా అది. ఆయన తీస్తున్న సినిమాలు దాదాపుగా అలానే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్దర్గా వచ్చే అశ్వత్థామ అని ప్లాన్ అవుతా ఉంది 26కి. సో డెఫినెట్గా అది యూరి కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఈరోజు దురంధర్ కావచ్చు, అద్భుతమైనటువంటి ఒక సందేశాత్మకంగా తీసుకుంటా ఉండు ఆయన. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ తీసుకుంటా ఉండు దేశంలో ఉన్న యువతకి. లాపతా లేడీస్ అని ఒక సినిమా వచ్చింది ఓటీటీలో, అసలు బయట రిలీజ్ అయిందో కూడా తెలియదు, కానీ అద్భుతమైనటువంటి స్టోరీ. అది ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుందంటే అసలుకి ఆ కదలకుండా చూస్తాం సినిమాని. మరి లాపతా లేడీస్ తీసిన దర్శకుడు ప్రతిభనేమనాలి మనం? పెద్ద నటులు లేరు, ఆ గొప్ప కథాకథనం అనలేం. డైరెక్షన్ అద్భుతమైనటువంటిది, అది మామూలుగా తీయాలంటే చాలా కష్టం. అది ఆ క్రియేటివిటీని మెచ్చుకోవాలి, దర్శకుడిని మెచ్చుకోవాలి. చిన్న చిన్న పాత్రలతోటి ఒక అద్భుతమైన కథని సృష్టించాడు. అంటే మరి కోట్లకు రూపాయలు పెట్టి తీస్తేనే సినిమానా? హింస పెడితే తీస్తేనే సినిమానా? అసభ్యతతో ఉంటేనే సినిమానా? కాదు కదా. ఈవెన్ ప్రేక్షకులు ఆదరించారు వాటిని. సో ప్రేక్షకులకు ఉన్న గొప్పదనం ఏంటంటే అటు అది ఆదరిస్తారు, ఇది ఆదరిస్తారు, కానీ డెఫినెట్గా దాంతో సంతోషంగా ఉంటారు. సినిమా చూసినప్పుడు చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత నవ్వుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఈ సినిమాలు చూస్తే ఈ క్రిమినల్ యాటిట్యూడ్, బూతులు చూసి వామ్మ ఏంద్ర నాయన సినిమా అని ఆ రోజు నిద్రపట్టదు ఇక టెన్షన్కి. సో ఇలాంటి పరిస్థితులు సినిమా వల్ల రాకూడదు. వెనకటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు చూసినప్పుడు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు, సినిమా నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. ఈరోజు సినిమా నుంచి ఆందోళనతో బయటకు వస్తూ ఉన్నారు. కథనాన్ని నమ్ముకొని అద్భుతమైన సినిమాలు తీయొచ్చు. సో ఈరోజు దురంధర్ అది నిరూపించింది. సమాజంలో ఉండే చెడు ఉంటుంది, దాన్ని చూసి మేము తీసినాం అనకండి, దీన్ని చూసి ఇన్స్పైర్ వాళ్ళు ఎక్కువ.
అక్కడ ఒకడు ఉంటే చూసిన తర్వాత వంద తయారవుతూ ఉన్నారు. కాబట్టి సమాజానికి నష్టం చేసే సినిమాలు అవసరం లేదు. సో వంగా డెఫినెట్గా దురంధర్ లాంటివి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం కాదు. ఇక్కడ కళాకారులు, కళాఖండం, కళాత్మక ధోరణి ఇది మనసులో పెట్టుకొని సినిమాలు తీయాలి, బుద్ధిలో పెట్టుకొని సినిమా తీయాలి. సో సమాజం కోసం, ప్రజల కోసం, యూత్ కోసం, యువత కోసం డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తే ఆదరిస్తారు, మంచి పేరు వస్తుంది, డెఫినెట్గా డబ్బులు కూడా వస్తాయి. డబ్బులు రావనేది ఏం లేదు, డబ్బులు కురుస్తాయి. సో డెఫినెట్గా దురంధర్ అనేది యానిమల్ సినిమాతో చూస్తే చాలా బెటర్ సినిమా. మరి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.